మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ నది పరివాహక ప్రాంతంలో పర్యటించింది. హైదర్ షా కోర్టులో బాధితుల ఇళ్లను నేతలు పరిశీలించారు. అనంతరం వారితో ఇంటరాక్ట్ అయ్యారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామంటూ తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహకంలో చాలా ఇళ్లకు అనుమతులు ఇచ్చారంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ప్రస్తుతం లంగరోజులో పర్యటిస్తున్నారు హరీష్ రావు గారు. చెప్పండి, హైదరాబాద్తో మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రజల కన్నీళ్లు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఇలా వెంటనే ముందుకొచ్చి ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కన్నీళ్లు చూస్తే రాతి గుండెలు సైతం కరిగిపోయే పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎక్కడో సెక్రటరియట్లో కూర్చొని మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చూడమను. జీవితకాలం ఒక కళ ఇల్లు నిర్మించుకోవడం, కానీ నువ్వు ఆ ఇండ్లు కూలగొట్టి ఇవాళ నువ్వేదో హైడ్రా పేరు మీద, మూసీ సుందరీకరణ పేరు మీద పేదల బతుకులు కూల్చొద్దని కోరుతాను.